నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారో 4,53,000 మందిని నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా వాటిని క్యాన్సిల్ చేసి మరి లక్షలాది మంది ఎస్సీ బీసీలు పేదవాళ్ళుకి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు 2024-29 కాలంలో ఈ పిఎంఏవై గ్రామీణ్ కానీ అర్బన్ కానీ కొంత ఆలస్యమైన కూడా కొన్ని సాంకేతిక కారణాల మీద ఆలస్యమైన కూడా ఇప్పుడు కొత్తగా శాంక్షన్ చేయటం ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాను. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అప్లికేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని స్క్రూటినీ చేసి ఎలిజిబిలిటీ లిస్ట్ పంపించిన ఆధారంగా ఆ లిస్ట్ ఆధారంగా శాంక్షన్స్ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికీ పిఎంఏవై అర్బన్ స్కీమ్ కింద 57,600 ఇళ్ళని 2025-26లో శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పిఎం జన్మన్ ఎస్టీ సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా గ్రామీణలో అప్లికేషన్స్ ఆహ్వానిస్తే ఎవరికైతే ఇళ్ళు లేవో, ఎవరికైతే అర్హత ఉందో కొన్ని అర్హతలు నిర్ణయించి కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు నిర్ణయించి అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే దాదాపు 10,42,199 అప్లికేషన్స్ రావడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా స్క్రూటినీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రెవెన్యూ హౌసింగ్ అందరూ కలిసి కూడా చేసిన తర్వాత మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయటం, దాంట్లో మొట్టమొదటి విడతగా 74,212 ఇళ్ళు మంజూరు చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇంకా ఏదైతే అర్హత ఉన్న అర్హుల లిస్ట్ ఉందో దానికి తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ శాంక్షన్స్ కూడా కొత్త ఇళ్ళు కూడా శాంక్షన్ తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా దీనికి మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి గారు పరమేశ్వర చంద్రశేఖర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సూచనలతో ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా మనం తప్పకుండా అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి ఈ 57,600 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో అర్బన్లో శాంక్షన్ ఇళ్ళు, దానికి 2.5 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం, దాంట్లో 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కూడా మరి ఈ యూనిట్ కాస్ట్ని డిసైడ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీనికి అదనంగా లబ్ధిదారులు వారు ఎస్హెచ్జి గ్రూప్స్లో ఉంటే కనుక మరి తప్పుకోకుండా బ్యాంకు నుంచి అదనంగా కూడా సహాయం వారు తీసుకోవచ్చు కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి దీనికి అదనంగా ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్ ఉందో దాని కింద టాయిలెట్స్ కూడా అదనంగా ఆర్థిక సహాయం చేయడానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇప్పటికీ అర్బన్ హౌజెస్ కింద 5,801 ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది. 178.95 కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా మరి రూరల్ ఏదైతే ఉందో దానికి యూనిట్ కాస్ట్ 2,39,000గా నిర్ధారించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో 72,000 కేంద్ర ప్రభుత్వం, 48,000 రాష్ట్ర ప్రభుత్వం, 80,000 ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ని బ్యాంకు నుంచి ఈ లబ్ధిదారులకు ఇప్పించే కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనికి అదనంగా ఎన్ఆర్జీఎస్ కింద 39,000 రూపాయలు, ఇవన్నీ కలిపి 2,39,000 రూపాయలతో ఈ యూనిట్ కాస్ట్ని నిర్మించడం కూడా జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఇటీవల మరి జిఎస్డబ్ల్యూ ఏదైతే ఉందో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ సచివాలయం స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో 370 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లని మరి హౌసింగ్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. దీంతో ఈ గృహ నిర్మాణ కార్యక్రమం ఇంకా ఇబ్బందులు లేకోకుండా ఫాస్ట్గా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనికి తోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం
రిటైర్మెంట్ ఏజ్ 62కి ఏదైతే పెంచారో దాని మూలంగా కూడా దాదాపు 300 మంది వరకు 400 మంది వరకు కూడా మళ్ళీ జాబ్స్లో చేరే అవకాశం ఉంది. వారంతా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వారి స్కిల్స్తో కూడా ఈ కార్యక్రమం ఇంకా వేగం పుంజుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ గృహ నిర్మాణమే కాకుండా ఈ గృహ నిర్మాణ శాఖ ఈ పోలవరం R&R ప్యాకేజెస్ని కూడా టేకప్ చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికే మరి బుట్టాయిగూడెం, దొరమామిడి ఈ ప్రాంతాల్లో మరి తాడువాయి ఈ ప్రాంతాల్లో గృహ నిర్మాణాన్ని చేపట్టి చాలా ఫాస్ట్గా కూడా మరి నిర్మాణాలు చేస్తూ ఉంది. తప్పకోకుండా ఈ రిహాబిలిటేషన్ ఏదైతే ఉందో ఇల్లు కోల్పోయిన వారికి ఏదైతే రీప్లేస్మెంట్ చేయాలో డిస్ప్లేస్మెంట్ వారందరికీ కూడా పోలవరం ప్రారంభమయ్యే లోపలే ఇవన్నీ కూడా అందజేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఇంకా ఏదైతే ఇళ్ళు ఉన్నాయో కట్టాల్సిన ఇళ్ళు R&R కింద వాటిని కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుందని చెప్పేసి ఇరిగేషన్ శాఖను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి రివ్యూ చేసినప్పుడు R&R హౌజెస్ అన్నీ కూడా మరి హౌసింగ్ డిపార్ట్మెంట్కి కేటాయించమని చెప్పేసి ఒక సూచన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ను కూడా మా శాఖకి ఇచ్చారు కాబట్టి సిబ్బంది కూడా తగు సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే, తర్వాత ఇటీవల రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉన్నాం. రాష్ట్రం ఏమైనా పర్లేదు, రాష్ట్రం పొరుగు ఏమైనా పర్వాలేదు, రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు, నా పట్టుదల లేకపోతే నా ఆలోచనే గెలవాలి అనే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అధికారంలో ఉన్నప్పుడు కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కాపులు, దళితులు, బీసీలు అని రకరకాల కులాల మధ్య కొంపటి పెట్టి ప్రాంతీయ విద్వేషాలని రాయలసీమ, ఉత్తరాంధ్ర అని చెప్పేసి విద్వేషాలను రెచ్చగొట్టి ఏదైతే పరిపాలన చేశాడో ఆ పరిపాలనని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు చేత్కరించినా లేకపోతే అధికారంలో నుంచి తోసేసినా కూడా వారి ఆలోచనలో మాత్రం